చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే ఇస్త్రీ చేస్తున్నాను అనమాట. బట్టలు రోజు డైలీ మాత్రం ఇస్త్రీ మాత్రం చేయాల్సిందేనండి. ఇప్పుడైతే 9 అవుతుంది నైట్. మరి ఇస్త్రీ అయితే చేస్తున్నాను. ఇంకా వంట అయితే చేయలేదన్నమాట. వంట చేయాలి. 10కో 10:30కో 11కో అయితే వంట చెప్తారు. అప్పుడైతే వంట చేయాలన్నమాట. ఇప్పుడైతే లోపలైతే పని అయిపోయింది. మరి బట్టలు అయితే ఇస్త్రీ చేస్తున్నాను చూడండి. బాగుండారు కదా ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? మరి మా ఈ కువైటీలో పని అయితే ఇలా ఉంటుందన్నమాట. ఒక టైం అనేది అస్సలు ఉండదు. నైట్ ఎంత టైం అయినా కానీ పని మాత్రం చేయాల్సిందేనా. మరి ఇప్పుడైతే బట్టలు తోముతున్నాను. 9 అవుతుంది. ఇంకా వంట అయితే చెప్పలేదండి. వంట కూడా చెయ్యాలి. మరి ఎన్ని గంటలకు చెప్తారో. డైలీ మాత్రం టైం మాత్రం 10:30 పైన చెప్తారనమాట. 10:30 11 మధ్యలో అయితే చెప్తారు వంట చేయమని. ఈ ఇంట్లో అలా ఉంటుంది. అన్ని ఇళ్ళల్లో అయితే ఇలా ఉండదు. నైట్ 10 కల్లా పని చేసుకొని అయితే పోతారు. మరి కొన్ని ఇళ్ళల్లో మాత్రము తెల్లవారులు పనులు చేయాల్సిందే, మళ్ళీ పొద్దున్నే లేయాల్సిందే. మరి కోయిట్లో పని అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నైట్ అయితే 10 అయిందనమాట టైము. నేనైతే ఉప్మా చేసుకున్నాను. మరి ఉప్మా అలాగనే ఉప్మా లేకొచ్చి పప్పు అండి. మరి ఏదొకటి తినాలి కదా. టమాటా పప్పు మధ్యాహ్నం చేసినాను, చాలా బాగుంది ఉప్మా. చూడండి, ఏమో అయితే బజ్జీలు అండి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైన బజ్జీలు అనమాట. ఇవి చాలా బాగున్నాయి. మీకు కొన్ని కావాలంటే రండి తిందురు. సరేనా? మరి లైక్ మాత్రం మర్చిపోకండి. లైక్ మాత్రం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజైతే మధ్యాహ్నం అయితే నేనైతే అన్నం తినలేదన్నమాట. ఎందుకంటే ఈ కోవిటోలేట్లో కొంచెం గొడవ అయిందనమాట పని దగ్గర. అన్నం అయితే అడిగాము. ఈడైతే మనమైతే అమ్మ నాన్న ఎవరు లేరు పెట్టడానికి. మరి ఇప్పుడైతే ఆకలి అవుతుందనమాట. నేనైతే ఇప్పుడు ఉప్మా అయితే చేసుకొని తింటున్నాను. మీరు కూడా తిందురండి. సరేనా? మీకైతే ఈ వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. ఉప్మా అయితే తమ్ముళ్ళకైతే ఇలా బాక్స్లో అయితే వేసి పెట్టానండి. ఇంకా లోపలైతే ఒక తమ్ముడు అయితే పని చేస్తున్నాడు, ఒక తమ్ముడు అయితే డ్యూటీకి వెళ్ళాడు అనమాట. ఒక తమ్ముడు అయితే లోపల పెయింటింగ్ పని చేస్తున్నాడండి. ఈ ఇంట్లో మన ఇండియా టైపు అనమాట. డ్రైవర్లకైతే మరి డ్రైవరింగ్ ఒకటే కాదండి, అన్ని లోపల పెయింటింగ్ పని చేపిస్తాడు. లోపల లైట్లు, ప్రతి ఒక్క పని ఇంట్లో అయితే ప్రతి ఒక్క పని చేపిస్తాడు అనమాట. మా కోయిట ఇంట్లో సార్ అయితే ఒక పిల్లుడైతే పని చేస్తున్నాడు, లోపల పెయింటింగ్ కొట్టాడు. పొద్దునైతే కొద్ది కొట్టిపోయాడు అనమాట. ఇప్పుడైతే మళ్ళీ పెయింటింగ్ కొడుతున్నాడు. మరి నైట్ ఎంత అవుతుంది ఏమో టైం తెలీదు. 1 గంట పైనే కావచ్చు అప్పుడు పోయాలక. అలాగనే తమ్ముళ్ళకైతే కొంచెం అయితే ఉప్మా తీసి పెట్టానండి. నేను కూడా తిన్నాను. మరి వాళ్ళకు కూడా కొద్దిగా అయితే తీసి పెట్టాను అనమాట. మరి ఒక తమ్ముడు అయితే డ్యూటీకి పోయినాడు. మరి అక్కడ తినొచ్చాడో లేదో తెలియదు. మరి నేనైతే ఉప్మా చేసుకున్నా కాబట్టి వాళ్ళకు కూడా పెట్టాను. ఏమైనా చేసుకున్నా వాళ్ళకైతే నేను ఇచ్చి పంపిస్తానండి. పాపం వాళ్ళు ఏమైనా కానీ, వాళ్ళు ఏదైనా తెచ్చుకున్నా కానీ నాకు కూడా తెచ్చిచ్చారనమాట. వాళ్ళు ఇద్దరు అంతేనా తమ్ముళ్ళు తెచ్చిస్తారు. ఏమైనా కావాలక్క అని అడుగుతారు. మరి మనం ఇంట్లో అయితే ఏదో ఒకటి తింటాం కదా, మనం చేసుకున్నప్పుడన్నా వాళ్ళకి పెట్టాలనేసి నేనైతే వాళ్ళకన్నా ఏదైనా చేసుకుంటే మాత్రమే పెడతానన్నమాట. అలాగనే బజ్జీలు, ఈ బజ్జీలు అయితే నేను తెప్పించుకున్నానండి. ఇక్కడ దొరుకుతాయి మన ఇండియాటి. మరి తమ్ముడు అయితే బయటికి వెళ్ళాడు, అదే పెయింటింగ్ పని మీద పోతే మరి నేను అడిగాను, తెచ్చి తమ్ముడు అంటే సరే లెక్క అన్నాడు. మరి తెచ్చిచ్చాడు. నేను కూడా కొద్దిగా తిన్నాను. మళ్ళీ ఈ కూడా నేను వాళ్ళకైతే ఈ కూడా ఇస్తాను అనమాట, పెడతాను బజ్జీలు కానీ ఈ కూడా ఇస్తాను. మరి నేనైతే తినేసానండి. ఇప్పుడైతే టమాటా రైస్ అయితే వండుతున్నాను అనమాట. ఇప్పుడే వండద్దు, 10 అయింది టైము, ఇప్పుడే వండద్దు కానీ వండు అని అంటున్నాడు అనమాట. మరి పొయ్యి మీద అయితే పెట్టానండి, ఉడుకుతూ ఉంది. రోజు అంతేను, నైట్ అయితే 1 గంట అయిపోతుంది నాకు పని. మళ్ళీ పొద్దున్నే అయితే లేచేయాలి.
స్కూల్ లేకపోయినా కానీ పొద్దున్న 6:30 కల్లా లేపేస్తారు. తిండి తిండి అంటారు, దయాలు తింటాను అదే టైపులు తింటారనమాట. ఇంట్లో 3 పూట్ల వంటలేను. పొద్దున్న అందరికి టిఫిన్లు చేసి పెట్టాను. మళ్ళీ మధ్యాహ్నం అందరికి మంచి మంచిగా ఒక రకం చేసి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు నైట్ ఇక్కడ తీసుకొని పోయింది, ఇప్పుడు వండి పెట్టాను, పంపించాను. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ నైట్ అయితే ఇప్పుడు మా సార్కి అయితే టమాటా రైస్ చేస్తున్నాను. ఆ టమాటా రైస్ కూడా ఎలా చేస్తాను, నూనె లేకుండా చేస్తున్నాను అనమాట. వెరైటీగా ఉంది కదా టమాటా రైస్ నూనె లేకుండా. మరి ఏం చేద్దాం, వాళ్ళు తినే తిండి అలాంటిది అనమాట. మరి నూనె అయితే బయ్యాకు టమాటా రైస్ చెయ్యి అన్నాడు. సరే ఎటన్నా ఉన్ని మనం ఏం చేసి ఎవరికైతే పెట్టేద్దాము, తింటే తిని ఉంటే ఉన్ని అంతేనమాట. మరి టమాటా రైస్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, టమాటా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఎలా ఉంది, బాగుందా? మరి ఇదైతే తినడానికైతే ఎలా ఉంటుందో మనకైతే తెలియదండి. కలర్ మాత్రం సూపర్గా ఉంది. మరి నేను ఎందుకంటే వీటిలో అయితే నేను నూనె వేయలేదండి, నూనె వేయకుండా చేస్తున్నాను. నూనె వద్దన్నాడు. మరి వద్దంటే మనం ఏం చేద్దాము, మనం ఏం చేసేది ఏం లేదు. మరి అలాగనే నేనైతే టమాటా, ఉల్లిపాయ, మరి తెల్లగడ్డ, అల్లం పేస్టు, కొద్దిగా పసుపు వేసాను. మరి టమాటో మ్యాజూన్ వేసానండి. ఇలా అయితే ఉడకబెట్టేస్తున్నాను అనమాట. మరి బాగుండకపోని వాళ్ళు వండమనేది వండేయాల్సిందేనమాట. ఈ టమాటా రైస్ అయితే అయిపోయింది. కొద్దిసేపు అయితే అయిపోతుందండి. నేనైతే తినేసాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి. లైక్ మాత్రం మర్చిపోకండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, సరేనా? మీ సపోర్ట్ వల్ల, మీ లైకుల వల్ల నా వీడియోలు అయితే కొందరికి చూసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. లైక్ మాత్రం మర్చిపోకండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ పెద్ద మనసు చేసుకొని, సరేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.